seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ పెట్టక. కొంచెం హడావిడి ప్లస్ కొంచెం ఆక్యుపైడ్గా ఉన్నా అనమాట. అంటే బిజీగా ఉన్నాను, అందుకనే కుదరలేదు. బట్ ఇప్పటి నుంచి అయితే మళ్ళీ యాజ్ యూజువల్గా మనం వ్లాగ్స్ పెట్టుకుందాం. అంటే డైలీ వ్లాగ్స్ కాకపోయినా అట్లీస్ట్ మండే, వెన్స్డే అండ్ ఫ్రైడే అన్నా నేను పెట్టడానికి ట్రై చేస్తాను. నేను మధ్యలో రీల్స్ కూడా పెడుతున్నాను, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎంతమంది చూసారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను అంతకుముందు చెప్పాను కదా, ఒక రీల్ షార్ట్, యూట్యూబ్ షార్ట్ అయితే 90K దాటింది అని. ప్రస్తుతానికి అది 91Kలో ఉంది. చూస్తున్నాను ఎప్పుడు 1 lakh హిట్ అవుతుందని. చాలా హ్యాపీగా ఉందన్నమాట ఆ నంబర్స్ చూస్తుంటే. సో అది. అండ్ ఈ వీడియోకి వచ్చి మా కుట్టోడు అన్న ప్రశ్న, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట, తమ్ముడు వస్తే చేపిద్దాము అని చెప్పి. జనరల్గా మా ఇళ్ళల్లో ఏంటంటే మా పద్ధతిలోని 6th month 6th డేకి చేస్తారు. అంటే 6వ నెల పడ్డాక 6వ రోజు చేస్తారనమాట. కానీ ఆ టైంకి తమ్ముడు లేడు, ఇండియాలో ఉన్నాడు. అనుకోకుండా వాళ్ళు ఇండియాకి వెళ్ళటమని, అదే టైంకి వీడు అన్నప్రసన్న రావటము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అదంతా ముందే ప్లాన్ చేసుకుంటే వేరే విధంగా ఉండేది. బట్ ముందే అనుకోలేదు, అందుకని ఇంకా లేట్ అయిపోయింది. కానీ నా ఉద్దేశంలో జనరల్గా సాలిడ్స్ నేను కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. ఇద్దరు పిల్లలకి కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లల నుంచి సడన్గా ట్రాన్సిషన్ అనేది సాలిడ్స్లోకి దిగుతుందంటే రకరకాలుగా టెన్షన్స్ అనమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం హై అయిపోద్ది అనమాట. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇద్దరు పిల్లలకి కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. సో వీడికి కూడా అదే పద్ధతి పాటిద్దామని, వీడిని ఏదో తొందర పెట్టేసి తొందరగా వీడిని పెద్దోడిని చేసేసేయాలి, తొందరగా వీటితోటి నాకు అటాచ్మెంట్ తగ్గించేసుకోవాలి అని అయితే అస్సలు అనుకోలేదు. ఎంతైనా కూడా మన చుట్టుపక్కల ప్రెషర్ ఉంటుంది కదా కొంచెం. ఏమంటారు ఇప్పుడు, నేను వాడిని తీసుకుని వాచ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా బాన్మోష్గా కూడా అడుగుద్ది అనమాట, టేస్ట్ చేపిస్తున్నారా, అన్నీ తినిపిస్తున్నారా, అన్నీ టేస్ట్ చేపిస్తాం, అన్నీ తినిపిస్తాం. బట్ వాళ్ళ పొట్ట అంత పెరగలేదు అంత గట్టిగా తినడానికి. ఏదో కొంచెం నాకుతారు, దాని తర్వాత మళ్ళీ నార్మలే. సో అట్లాగా నేనైతే నా థింకింగ్ అయితే ఇది, స్లోగా ప్రతిదీ అలవాటు చేయాలి. అండ్ పిల్లలకి ఏది అలవాటు, ఇది తినను, ఇది నాకు అలవాటు లేదు, పెరుగు తినను, పాలు తాగను, ఇలాంటివి అసలు లేవన్నమాట మాకు. వాళ్ళు స్లోగా స్టార్ట్ చేసినా అన్నీ తింటారు. నాన్ వెజ్ తింటారు కాకపోతే అన్నీ తింటారు. పాప అయితే అసలు ఇంకా స్వీడన్ వచ్చిన తర్వాత నాన్ వెజ్లో అసలు వెరైటీలు తింటుంది అనమాట అదైతే. సో అది సేమ్ పద్ధతి నేను కుట్టోడికి కూడా చెయ్యాలి అని. ఇంకా అలాగా లేట్గా అయినా అన్నప్రసన్న పెద్ద ఇదేమీ లేదని అనుకున్నాము. తమ్ముడు వచ్చాడు అండ్ కరెక్ట్గా ఇది సంక్రాంతి రోజే అనమాట. ఆ రోజు ఎందుకనో అంత హడావిడిగా, అంత టెన్షన్స్గా. ఇప్పుడు మనం కంగారు పడుతున్నాం అనుకోండి, మనకి ఇంట్లో జరిగే పనులు కూడా డబల్ పనులు అయిపోతాయి అనమాట. ఆ రోజు ఎంత ఇదైందంటే నా చేతి మీద వేడి కాఫీ పడినా కూడా నా చేయి కాలలా, పడింది అసలు. అట్లా ఏమో అర్థం కాలేదు, మ్యాజిక్ లాగా చేయి కాలలేదు పడిపోయినా కూడా. అండ్ పాల గిన్నె వేడి చేస్తున్నాను అనమాట, పాలు కాస్తున్నాను. పాలు కూడా గిన్నె పేలిపోయి ఏదో బాంబు పేలినట్టే మొత్తం పాలన్నీ పడిపోయినాయి అనమాట. జస్ట్ మిస్ నా మీద పడకుండా నా ముందర పడినాయి. అదయ్యింది. ఇంకా అసలు ఏమో రకరకాలుగా అనమాట. ఇంకా నేనేంటంటే, నేను కొంత ఫుడ్ ప్రిపేర్ చేస్తానురా, నువ్వు కొన్ని చెయ్యి, అన్నం వండేసేయి అని చెప్పాను నేను తమ్ముడికి. నేను సాంబార్ చేశాను, పరమాన్నం చేశాను, అది చాలే అని అనుకున్నాను. అండ్ ముందు రోజు నైట్ చికెన్ కర్రీ కూడా చేసి పెట్టాను, అది కూడా తీసుకుని వెళ్ళాను అనమాట. సో ప్యాక్ చేసి పెట్టాను అనమాట అవన్నీ. ఇంకా మా పెద్దోడు కవర్ పట్టుకుని కిందకి దిగుతున్నాడు, వాడు పడిపోయాడు మెట్ల మీద నుంచి. వాడు పడిపోయి ఫుడ్ అంతా పడిపోయి సాంబార్ ఒలికిపోయి డబల్ పనులు అయిపోయినాయి. మళ్ళీ పైకి తీసుకుని వచ్చి అదంతా క్లీన్ చేసి మళ్ళీ బాక్సులన్నీ మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళాం అనమాట. సో టెన్షన్స్లో ఉన్నాము అంటే పనులన్నీ డబల్ పనులు అవుతాయి, ఇలానే అవుతాయి అని అయితే ఆ రోజు అర్థమైంది నాకు.
బట్ యా టెన్షన్ పడకుండా అయితే ఉండం. ఇంకా తమ్ముడోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడేంటంటే అన్నం వండుతూ పులిహోర కూడా చేశాడంట, చింతపండు పులిహోర. సో మా ఫేవరెట్, మాకు చింతపండు పులిహోర ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సో అన్ని వెరైటీస్ అయినాయి. అనుకోకుండా సంక్రాంతి అండ్ అన్నప్రసన్న 2 ఒకటే రోజు రావటం బాగుండిందనమాట. చాలా మంచి టైం స్పెండ్ చేసాం ఆ రోజు అక్కడ. ఇంకా మా కుట్టోడు మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు ఆ రోజు, అస్సలు అంటే అస్సలు. ఈ టెన్షన్స్లోనే వాడికి కూడా ఏదో సమ్ ఇష్యూ ఉండింది ఆ రోజు. అస్సలు అంటే అస్సలకి కోఆపరేట్ చేయలేదన్నమాట. ఏడుస్తానే ఉన్నాడు పాపం. అసలు వాడి ఏడుపు చూసి చాలా ఇదనిపించింది. ఎంత అసలు ఆ మూమెంట్ వరకు వాడు చక్కగా పాకుతూ చక్కగా అన్ని క్యాచ్ చేస్తాడు. అలాంటిది ఆ టైం వచ్చేటప్పటికి వాడు అసలు కదలలేదు, అలా పడుకుని పోయాడు ఒక పాయింట్కి. ఇంకా నేను తీసుకుని ఇదిగోమ్మా అది చూడు ఇది చూడు అని చెప్పి ఇంకా అందించడం సరిపోయిందనమాట. అసలు అంటే కోఆపరేట్ చేయలేదు. చాలా షాక్ అయ్యాం, బాధేసింది కూడా నాకైతే. ఎందుకంటే ఎప్పుడో అసలు ఇలాంటి మైల్ స్టోన్స్ లాగా గుర్తుగా అలాంటిది వాడు సరిగ్గా లేడే అని అనిపించింది. బట్ యా ఏం చేయలేము, పిల్లలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటారు, మనం డిసైడ్ చేయడానికి లేదు. ఇగోండి ఇలాగ వాలిపోయాడు అనమాట. ఇంకా చిరాకు వచ్చేసేసి ఏడుస్తానే ఉన్నాడు. మరి కడుపులో నొప్పికి ఏడుస్తున్నాడో లేదో ఏమో తెలీదు, టైర్డ్ అయిపోయాడో ఏమో. బట్ చూసి అయితే మేము ఎంత మాట్లాడినా వాడు ఇది కాలేదు. ఇంకా నేను తీసేసుకుని ఏదో ఒకటి అందుకోమ్మా అని చెప్పి అయితే చేయించాను. ఇక్కడ మేమైతే ఇలాగ పెడతాం అన్నమాట. బుక్కు, గోల్డ్, డబ్బులు, ఫుడ్, ఇట్లా ర్యాండమ్ థింగ్స్ పెడతాము. వాడేది క్యాచ్ చేస్తే అది ఏదో సరదాకి ఒక 3 times చేపిస్తాం అనమాట. సో అది వాడు 3 times రోజరీయే క్యాచ్ చేశాడు. వాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాడు కన్నంతా నా రోజరీ మీదే ఉంటుందన్నమాట. ఆ రోజరీ ఉంటే చాలు వాడికి ఆడుకోవడానికి. కాకపోతే నేను నోటికి ఇవ్వను అనుకోండి, చాలా భయం నాకు అది ఎక్కడ తినేస్తాడా అని చెప్పి. బట్ యా పిల్లలు కదా, అలాగా ఎంతైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం వద్దన్న వాటికే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇంకెంత ఇది చేసినా వాడు ఏడుపు ఆపట్లేదు పాపం. కంట్లోంచి ఇంక నీళ్ళు గారిపోతున్నాయి అని చెప్పి నేను ఎత్తేసుకున్నాను. నా వల్ల కాలేదు అలా చూడడం, చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అదేంటో మరి పిల్లలు కరెక్ట్గా ఏదన్నా ఇంపార్టెంట్ ఇది ఉంది అన్నప్పుడే క్రాంకీగా అయిపోతారు బాగాని. అప్పటి వరకు బాగుంటారు. ముందు రోజు నైట్ కూడా మేము ప్రాక్టీస్ చేయించాము. పాకిచ్చి పట్టుకోవాలమ్మా ఇలాగా అన్నట్టుగాని మ్యాట్ వేసి ఇంటి దగ్గర, అప్పుడు మంచిగా చేశాడు. మరి నెక్స్ట్ డేకి ఏమైపోయిందో తెలీదు, ఇలా ఉండింది. బట్ ఇక మేమైతే చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ వీడియోలో చూపించిందే కాకుండా మేము యాక్చువల్గా టైం స్పెండ్ చేసింది అయితే భలే హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా ఏంటంటే ఇలా లాభం లేదు. మమ్మీనేమో అవతల వీడియో కాల్లో ఉన్నారనమాట. ఎందుకు వాడు అంత గట్టిగా ఏడుస్తున్నాడు ఏమైందంటే తెలియదు రీజన్. కరెక్ట్గా అదే టైంకి మాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండింది. అంటే ఇప్పుడు 6 months మైల్ స్టోన్కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది. 3 monthsకి ఒకసారి, 6th monthకి ఒకసారి అలాగా. సో ఆ రోజే ఇచ్చారు వాళ్ళు, మా కర్మకాలే. మేము ఏదైనా డేట్ చేంజ్ చేసుకుందామన్నా నార్మల్ అపాయింట్మెంట్ అయితే కనుక చేసుకోవచ్చు. ఇది డాక్టర్ అపాయింట్మెంట్, అప్పటికప్పుడు చేంజ్ చేసుకోవడానికంటే మళ్ళీ అనవసరంగా ఫైన్ పే చేయాలి, ఏదైనా వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి, ఊరికి అబద్ధం చెప్పడం ఎందుకు అని చెప్పి ఇంకా తప్పదు అనుకుంటానే వెళ్ళాలి. ఇంకా తప్పదు అని అనుకున్నాం. జస్ట్ 1/2 hour గ్యాప్లో ఇది చేసుకుంటున్నాం. ఇంకా 1/2 hourలో మేము హాస్పిటల్లో ఉండాలి. ఇంటికి దగ్గరే అనుకోండి, చాలా దగ్గర, ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు కార్లోని. సో అదొక టెన్షను, అక్కడ ఎలా ఉంటాడా అని చెప్పి. సో మొత్తానికైతే వాడితోటి 3 times ఏదో ఒకటి పట్టుకోపిచ్చాం. ఒక్కోసారి పట్టుకున్నాడు అనమాట. ఇంకా చేసావా అంటే నాకైతే కావాలంటే అది ఏది కావాలి పుట్ట ఎక్సర్సైజ్ ఇక్కడ పెడతాను. నీకు ఏది కావాలి క్యాష్ పట్టేసుకో. వాడు తీసుకుంటాడు, వదిలేసి. వెరీ గుడ్ తమ్ముడు. That is money.
వద్దు 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 వద్దు. సరే సరే సరే. ఇంకోసారి చేయండి, ఇంకో 2 times చేసేస్తే అచ్చమ్మ ఇట్లా పెడతా. కాదు కొంచెం ఒకసారి అది పెట్టేస్తే అచ్చు నీ దగ్గర రింగ్ ఉందా? పెళ్లి రింగ్ లేదా? తీసుకురా. ఏదో ఒకటి మీ పెళ్లి రింగ్ తీసుకొస్తే ఎందుకు చక్కగా ఉంటావు కదా గుడ్డు పోయేలాగా. నా దగ్గర కాదమ్మా, పాకేస్తే అయిపోతుంది. సరేనా? సో అలాగే ఇంకా ట్రయల్స్ వేస్తూ 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 మొత్తానికైతే రోజరీ ఒకసారి, ఈయన గోల్డ్ చైన్ ఒకసారి, ఇంకేదో పట్టుకున్నాడబ్బా, ఒక్కోసారి పట్టుకున్నాడు. సరే ఇంకా ఏదో ఒకట్లే, మనం ఇక్కడ ఏదో ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి అని అనుకుంటాం, కానీ వాళ్ళు ఎదుగుతూ ఇక్కడ ఎలా ఉంటారో యాక్చువల్గా అయితే మనం చెప్పలేము. అందులో ఇండియాలో పుట్టిన పిల్లలు ఇక్కడ ఉండడం వేరు, ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఇదనేది వేరు. ఏమో మరి మా ఇంట్లో అయితే నేను ఎట్లయినా మన ఇండియన్ ఇది ఉండాలి అని అయితే అనుకుంటాను. మరి అది ఎంతవరకు అవుద్దో చూడాలి వీడు ఎదిగిన తర్వాత. కొంచెం పర్వాలేదని అనిపించింది నా దగ్గరకు వచ్చిన తర్వాత, కొంచెం పర్వాలేదన్నమాట. ఏడవకుండా ఉన్నాడు, కాస్త సీరియస్గానే చిరాకు పడుతూ. బట్ ఎప్పుడైతే నోట్లో పెట్టుకున్నాడో అప్పుడు ఇంకా నార్మల్ అయ్యాడు అనమాట. ఇంక గ్యాప్ ఇవ్వద్దు, పెడుతూనే ఉన్నాను అన్నాడు. సో మంచిగా ఆకలేసింది వాడికి ఆ రోజు. ఇంకా పరవన్నం తిన్నాడు. నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, ఆవు పాలు పట్టించకూడదు అని అంటారు కదా, ఆవు పాలు 1 year బిఫోర్ పట్టించకూడదు పిల్లలకి అని. కానీ మాకు ఇక్కడ ఆవు పాలే దొరుకుతాయి. ఆ రోజు పరవన్నం తిన్నాడు. మరి వాడు తినటం అంటే జస్ట్ ఒక 1 spoon కన్నా తక్కువే. వాడికి వెండి గిన్నెను స్పూను తీసుకుని వచ్చారు మమ్మీ వాళ్ళు అప్పుడు డెలివరీకి ముందు వచ్చినప్పుడు. అప్పుడే అనమాట ఇంకా అన్నప్రసన్న టైంలో ఈ గిన్నె వాడు అని చెప్పి అలా ముందే తీసుకుని వచ్చి ఇచ్చేసారు. అలాగే ఇంకా దాన్నే యూజ్ చేశాను అనమాట ఆ రోజు. ఇంకా ఏంటంటే అనిపించింది ఆవు పాలు తాగించకూడదు కదా, పట్టించకూడదు కదా, పర్వాలేదా అని. నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నా డౌట్కి ఆన్సర్. ఎక్కడో మనసును కన్సర్న్ అయితే ఉంది, బట్ ఏం చేయలేం, పద్ధతులు ఇలానే ఉంటాయి అని అన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా లేదు. అప్పటికే ఎక్కువ ఏం తినలేదు, 1/2 spoon అలా తిన్నాడు అంతే. వాడికి అది ఎక్కువ ఏమి ఎక్కలేదన్నమాట. నేను ఎంత మెత్తగా చేసినా వాడికి పరవన్నం ఎక్కలేదు. దాని తర్వాత నేను క్యారెట్ ప్యూరీ చేసి పెట్టాను, అది తీసుకుని వచ్చామన్నమాట. అది తిన్నాడు బాగానే, మళ్ళీ క్యారెట్ అది తిన్నాడు. సో అది పెట్టేసిన తర్వాత ఇంకా ఫాస్ట్గా హాస్పిటల్కి అయితే పరిగెట్టాం అనమాట. మంచిగా అన్నప్రసన్న అంటే అన్నం పెట్టాలి కదా, ఇప్పుడు పాలే పెట్టా. ఇప్పుడు మెత్తగా తీసావు కదా అన్నము, వెళ్ళిపోతుంది. అయ్యో వాటర్ మర్చిపోయాను నేను, వాటర్ కానీ వెళ్ళాను కాదు నార్మల్. సరే 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 సరే, అదిగో ఆమాం, అదిగో ఆమాం. మెతుకు వచ్చేసాడు. సరే ఏమైంది? క్యారెట్ పేస్ట్ అది ఇచ్చేస్తా మేలు. పుట్ట వాటర్ తమ్ముడు వాటర్ తమ్ముడు సరిగ్గా కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఇది నిజంగా ఓన్లీ క్యారెట్ పేస్ట్.
అటు ఫేస్ కనిపించట్లా. అమ్మలే 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 అలే అలే లేదు లేదు తిను. అలా పెట్టాలా? ఏంటి తీసుకోవట్లేదు స్కూల్లో నుంచి అనుకుంటున్నా. నీకు పెడతా అన్న ప్రెస్, క్యాండీ ప్రెస్ అన్న. కమాన్ క్యాండీ ప్రెస్. ఎంత హార్డ్గా ఉంది. ఫ్రీజ్ అయిపోయింది. అమ్మో పళ్ళు జారితే ఫ్రీజ్ అయిపోయింది. ఏం చీకటి అయిపోయి అయిపోయింది ఈవినింగ్. అమ్మా చూడండి మమ్మీ ఆకలేసింది కుట్టుగాడికి. ఇదిగోండి పరవన్నం ఆకలేసింది, సాంబార్ ఆకలేసింది. అదే చూసా ఆఫ్టర్నూన్ దివ్యాను అన్న చేశారు. Too much big decoration. मुझे दिखा रहा? Too much big decoration आंटी. पूरा सामने का तो फिल हो गया ना टॉयज से. I'm telling you about your decoration. పుష్ప 3 2 ఇంకా అలా అయ్యింది. హాస్పిటల్లో ఎలా ఉంటాడో ఏమో తెలియదు, కానీ క్యాన్సిల్ చేయడానికైతే లేదు. అలానే టెన్షన్గా అయితే హాస్పిటల్కి బయలుదేరాము. కానీ ఏ నిమిషాన్ని అయితే మేము కారులో ఎక్కామో వాడు సైలెంట్ అయిపోయాడు, నిద్రకు వచ్చేసాడు అనమాట. బాగా పడుకుని పోయాడు. కానీ ఇంకా తప్పలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాడు బట్టలన్నీ ఇప్పాలి డైపర్తో సహా. ఇంకా అలానే నేను జాకెట్ లేదు ఏం లేదు చీరతో అలానే బయలుదేరాను. వెళ్ళాము. ఏం లేదు, జస్ట్ నార్మల్ చెకప్ అనమాట. సో అంతా బాగానే ఉంది అని అన్నారు. వెయిట్ అంతా బాగానే ఉంది, గ్రోత్ అంతా బాగానే ఉంది అన్నారు. ఒళ్ళంతా పిసికి చూశారు, బట్టలన్నీ ఇప్పేసేసి అంతా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే మాకేం లేవు అని అన్నాము. సో అలా అయిపోయిందనమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వీడు పడుకున్నాడు కదా, ఈవినింగ్ 7 o'clockకి లేసాడు ఇంకా పడుకుని పోయి. సో అదండి మా కుట్టోడు అన్న ప్రశ్న అలా జరిగింది. ఎలా ఉంది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను అడిగిన డౌట్కి కూడా నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్. అండ్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Shakes when the bombs scream until our last breath, every heartbeat